నమస్కారం. ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు లక్ష్మి గారు, ధీరజ్ గారు వచ్చినారు. సో ఇప్పుడు ఒక్కొక్క ప్రెగ్నెన్సీ జర్నీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఆమె హస్బెండ్ అప్పుడు స్వీడన్లో ఉన్నారు. తను మాత్రం వచ్చేది. వాళ్ళ అత్తగారు మాత్రం ఎవ్రీ టైం మోర్ దెన్ అ మదర్ వచ్చేవాళ్ళ. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగున్నప్పుడు, హస్బెండ్ పక్కన లేనప్పుడు, అట్లాంటి టైంలో మెంటల్గా మనం టాక్ టు బేబీ చేసుకుంటాము. బట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది అంత బాగుంటుంది. తనకి ఛాలెంజెస్ ఉన్నా కూడా, బీపీ వచ్చింది అవేనీ ఉన్నా కూడా తన ఒక డెసిషన్ తీసుకునింది. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ తర్వాత వచ్చేస్తున్నారు. మదర్ ఇన్ లా, పేరెంట్స్ మళ్ళీ అప్పుడు వచ్చినారు, కానీ ఎక్కువ మదర్ ఇన్ లానే ఉండేది పక్కన. ఆ సపోర్ట్ అనేది ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాని నుంచి దాటుకొని రాగలుగుతాం. అది లక్ష్మీ ధీరజ్ ఒక మనం తీసుకోవాల్సిన లెసన్స్ అన్నమాట. కొన్నిసార్లు ఏం చిన్న ప్రాబ్లమ్సే ఉంటుంది, కానీ మనం ఎక్కువ స్ట్రెస్ అయిపోతే ఇప్పుడు బీపీ అటువంటిది కంట్రోల్ లేకుండా పోవడం ఇటువంటిదంతా ఉంటుంది. కాకపోతే తనకి అట్లా పరిస్థితి అట్లా ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ప్లస్ ఇప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. తన డెసిషన్ మేకింగ్ ఇది ఉన్నప్పుడు ప్రాబ్లం నుంచి ఈజీగా అది దాటుకొని వచ్చేసేయగలుగుతాము. అప్పుడు మన ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాంప్లికేషన్స్లో పోకుండా అనేది ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ తనే చెప్తారు. అందరికీ నమస్కారం అండి. అది నేను 5th month వరకు స్వీడన్లో చూపించుకునే వాళ్ళము. 6th month మేడం దగ్గరకు వచ్చాము. అది అత్తమ్మ మీ దగ్గర చూయించుకున్నారు అండ్ అందరూ చాలా పాజిటివ్గా చెప్పారు మీ గురించి. ఇంకా మేము చాలా నమ్మకంగా వచ్చాము మేడం మీ దగ్గరికి. చాలా బాగా చూసారు మేడం. ఫస్ట్ డేనే మెడిటేషన్, ఇంకా టాక్ టు బేబీ చెప్పడము, ఇంకా మ్యూజిక్ బేబీ సాంగ్ వినిపించడము, అవన్నీ మాకు చాలా నచ్చాయి మేడం. అండ్ మీరు చాలా బాగా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడము, అందరూ మంచిగా చూసుకోవడము బాగుంది మేడం. అయితే నేను ఫస్ట్ స్కాన్కి కొంచెం బేబీ అటు తిరగడం ఇటు తిరగడం అలా జరిగింది. సో సెకండ్ 8th month మళ్ళీ మీరు రాశారు. టాక్ టు బేబీ చాలా హెల్ప్ అయింది మేడం. నేను చెప్పుకొని వెళ్ళాను స్కానింగ్కి వెళ్ళే ముందు, ఇట్లా నీట్గా ఉండాలి, త్వరగా అయిపోవాలి, తిప్పించకూడదు ఎక్కువ సార్లు అని. అలాగే ఉన్నాడు మేడం. 2 minutes 5 minutes లో స్కాన్ అయిపోయింది మేడం. ఇంకా ఆ రోజు చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా మీరు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నీ బాగున్నాయి మేడం. ఇంకా సాంగ్ కూడా మేడం, ఆ సాంగ్ ఇప్పటికీ పెట్టినా ఏడుస్తుంటే ఆపేస్తాడు మేడం. చాలా ఇంకా మెడిటేషన్ బాగా హెల్ప్ అయింది మేడం మీరు చెప్పినవన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అంతా బాగుంది. 9th month సడన్గా వెయిట్ గెయిన్ అయ్యాను, ప్లస్ బీపీ చూపించింది మేడం. అది బాగా హైక్ అయినట్టు చూపించింది. ప్లస్ బేబీ నెక్కి కార్డ్ వేసుకొని ఉన్నాడు. సో మీరు చాలా ధైర్యం చెప్పారు మేడం. అంటే ఏం కాదు, అంటే ఇప్పుడు నువ్వు బాగుండాలి, బేబీ బాగుండాలి, దానికి వి విల్ టేక్ ఎనీ ఛాన్స్. అంటే సిజేరియన్ అయినా చేసేస్తాము, నార్మల్ అయినా ఇట్ డిపెండ్స్ అనే చాలా నమ్మకంగా బాగా ఏం అవ్వదు, మేము చూసుకుంటాము అన్నట్టు. ఇంకా మీరే మీకు ఎందువల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా? అది నేనే కొంచెం యాంగ్జైటీ. అదే ఎందుకని? ధీరజ్ వస్తున్నారని స్వీడన్ నుంచి, ఇంకా బేబీ కూడా ఈ మంత్ డెలివరీ అయిపోతుందని అట్లా. ఇంకా తెలియని రీజన్ వచ్చి ఒకవేళ నార్మల్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అట్లా అది కూడా చెప్పండి. ఒకవేళ సర్జరీ అయితే ఇంకా ఎక్కువ నెలలు ఉండాల్సి వస్తుంది అనేది కూడా ఉండిద్దా? సర్జరీ అయితే తర్వాత చూసుకోవాలి అక్కడ పోయినప్పుడు కూడా. సో నార్మల్ అయితే కొంచెం బాగుంటది కదా, నాకు బాడీకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు అనుకునేదాన్ని మేడం. తర్వాత మంచిగా మీరు నార్మల్ చేసేసారు ఫైనలీ. నీట్ గా కేర్ తీసుకొని, పర్సనల్ గా కేర్ తీసుకొని, అన్ని ఎక్సర్సైజెస్ చేపించి
మీరు హెల్ప్ మాట్లాడి లైక్ కౌన్సిలింగ్ లాగా అందరూ మేడమ్స్ కానీ నర్సెస్ కానీ ఫుల్ సిస్టర్స్ కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు మేడం. ఓన్లీ సొంత ఫ్యామిలీ మెంబర్ చూసుకున్నట్టు చూసుకున్నారు మేడం. నీకు Thank you ఆ so much, బీపీ madam. అది వచ్చినప్పుడు ఆ, నాకు ఇది ఎట్లా ఉంటుందో డెలివరీ మళ్ళీ మనం పోవాలి ఇదంతా కొంచెం అలజడిగా అట్లా ఉండిందా? క్లమ్జీగా ఉండింది ఉండింది. ఎప్పుడు ఆ ఒక ఆర్డర్ కి వచ్చి కొంత ఫ్రీ అయినావు? ఆ, ఆ, తర్వాత కొంచెం ధీరజ్ వచ్చాక ప్లస్ మీరు కూడా కొంచెం వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పర్లేదు సిజేరియన్ అయినా ఏముంది ఏముంది అని పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు అత్తమ్మ అందరూ నీట్ గా చెప్పి సో కొంచెం అది ఒకవేళ అవసరమైతే సిజేరియన్ అయినా ఏం పోయి ఏం ఈజీగా కాదు, చేసుకోవచ్చు ఈజీగా అన్ని చేసుకోవచ్చు, ఏం కాదు అనే అంతా ఒక బాగుంటుంది. క్లారిటీ వచ్చేసింది. ఓకే ఆ ఓకే తర్వాత నాకు ఈజీగా నార్మల్ అయ్యింది అయింది. సో అప్పుడు మైండ్ రిలాక్స్ అవ్వగలిగావు. అవును మేడం. సో డెలివరీ అప్పుడు ఎట్లా అనిపించింది? నొప్పి గురించి ఏమైనా భయం అనిపించేదా? ఫస్ట్ చిన్న చిన్న నొప్పులు ఉన్నాయి మేడం. ఉమ్, ఆ తర్వాత పక్క రోజు కొంచెం ఎక్కువ అయ్యాయి. ఉమ్, తర్వాత యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ టుక్ కేర్. నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? థర్డ్ డే మాత్రం నాకేం అర్థం కాలేదు మేడం, కొంచెం క్లమ్సీగా ఉంది. ఉమ్, ఫస్ట్ బాగుంది మేడం, అంటే ఫస్ట్ డే అసలు పెయిన్స్ ఏమి తెలియలేదు. కొంచెం లైట్ లైట్ గా ఉండింది. వెళ్తూ ఉన్నాయి. పక్క రోజు డెలివరీ అయిపోయింది. సో కొంచెం ఎక్కువ నొప్పి వచ్చినా నొప్పిని చూసి భయపడినావా? ఆ, భయం కొంచెం కొంచెం ఉండింది, కాకపోతే మేనేజబుల్. మేనేజబుల్. అంటే వీళ్ళందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు నా చుట్టూరా. ఒక 4 మెంబర్స్ ధైర్యం చెప్తూ బాగా నువ్వు చేసుకోగలవు అన్న కాన్ఫిడెన్స్ ఇస్తూ రెగ్యులర్ మానిటరింగ్ చేస్తూ మీరు అందరూ చాలా అప్పుడు ఎట్లా అనిపించింది? ఇట్లా పక్కన మానిటర్ చెప్తూ ఉన్నప్పుడు బాగుంది మేడం. బాగుండింది. చాలా పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపించింది మేడం. ఒకవేళ సిజేరియన్ అయినా ఓకే అనుకున్నావా? అవును మేడం. అప్పుడు సో అప్పుడు అనుకున్నావు ఏదైనా ఓకే, సేఫ్టీ ఉంటే చాలు. ఆ తర్వాత బాగుంది మేడం. బాగుంది, ఫ్రీ అయిపోయినావు. ఫ్రీ అయిపోయారు మేడం. అంతకు ముందు వరకు ఒకవేళ ఆపరేషన్ అయితే ఎట్లా చేసుకుంటామో ఏమో అనేది అట్లా ఉంటుంది ఉంది మేడం. కదా. అంతే ఓకే. మేడం. సో నేను చేసుకోగలుగుతాను అనే ఒక ఫీలింగ్ ఇంతకు ముందు ఉండేదా? ఉండేది మేడం. ఆ, ఉండేది. ఆ, బేబీ కూడా చెప్పుకునేదాన్ని, కానీ బీపీ స్ట్రైక్ అయ్యాక తర్వాత కొంచెం భయం వేసింది భయం. మేడం. ఇంకా ఆ తర్వాత మీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చేసారు మేడం. ఓకే, ఏదైనా మీరు చేసేసారు. ఇంకా అది ఎట్లా వదిలిపెట్టగలుగుతాం ఇంకా వాళ్ళు చూసుకొని అనేది ఆ డెసిషన్? నమ్మకం మేడం. ఒక్కసారి అన్ని నమ్మకం పెట్టేసుకున్నాక ఇంకా థాట్స్ అన్ని రాలేదు మేడం. ఓకే, చూసుకుంటారు అనేది. అనేది మేడం. ఓకే. తర్వాత ఇంకొక అంటే ఆ టైంలోనే మనకు కూడా తెలుసు, ఇప్పుడు మీ మదర్ కి కూడా ప్రెగ్నెన్సీలో బీపీ అది వచ్చింది, అవును. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అది ఏమైనా ఇంపాక్ట్ అయిందా? అది ఏం అంత అదేమీ లేదు, తీసుకోలేదు. సో ఇది మాత్రం దాని నుంచి ఇంకా కంప్లీట్ వదిలేస్తున్నావు. అంతే మేడం. ఇక్కడ వచ్చిన తర్వాత 1 డే తర్వాత వదిలిపెట్టినావా, లేదా వచ్చినప్పుడే వదిలిపెట్టేసినావా? నేను మీకు కరెక్ట్ గా వచ్చే ముందు రోజు మీరు మీతో మాట్లాడాను కదా, అవును. ఆ రోజు వదిలేసారు. వదిలిపెట్టడం వీలవుతుంది. ఏది డౌట్, భయం అది. ఓకే, డౌట్ ఉంది, భయం ఉంది అని ఫీల్ అవ్వగలిగేవా? ఆ ఫీలింగ్ కూడా లేదు, తెలియకుండా ఒక అయోమయంగా ఉండేదా? ఫస్ట్ లో తెలియకుండా ఉండేది. ఉండేది. తర్వాత ఇంకా ఆలోచించగా కొంచెం ఆలోచనలు అలా గమనించడం. తెలిసేవి. గమనించినప్పుడు అప్పుడప్పుడు ఈ థాట్ కూడా వస్తుంది కదా మేబీ ఓకే అన్న ఆలోచన వచ్చింది మేడం. వచ్చింది. ఓకే. తర్వాత ఇంకా మీరు చెప్పాక కొంచెం వదిలేసి ఏమనుకున్నావు? వదిలేసిన మేడం చూసుకుంటారు అన్ని, షీల్ టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ బేబీ. ఓకే. సో ఇంకా దాని గురించి ఇంకా ఆలోచన లేదు. ఓకే, సరే. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ముందు తను ఎంత ధైర్యంగా ఉన్నా గానీ ముందు స్లోగా కాంప్లికేషన్స్ గానీ యాంగ్జైటీ గానీ అవి పెరుగుతూ వచ్చాయి మేడం. తను ఎట్లా ఉన్నా గానీ
స్టాఫ్ కానీ మీరు ఇచ్చే అఫర్మేషన్స్, మీరు వెనకాల నుండి ఏ చిన్న డౌట్ వచ్చినా అప్రోచ్ అవ్వడం కానీ, అప్రోచబిలిటీ బాగుంది కాబట్టి మిమ్మల్ని అన్ని డౌట్లు అడిగి, ముందు నమ్మకం అంటే వెంటనే రాలేదు మేడం. రాలేదు. స్టార్టింగ్ లో వచ్చి మీ దగ్గరకు వచ్చి అంతా మాట్లాడి ఎంత నమ్మినా గానీ స్టార్టింగ్ లో డౌట్ వచ్చే కొద్దీ అవును. అంటే ముందు ఆలోచించుకొని ప్రతిసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేదంటే నొప్పులు ఇట్లా అన్ని వచ్చినప్పుడు ఎంత ముందు నమ్మకం ఉన్నా ప్రతిసారి ఇంకోటి కొత్తగా ఏమన్నా అవుతుందా అవ్వదా లేదని ఇట్లాంటి యాంగ్జైటీ పోను పెరిగిపోయింది దానికి. చిన్న చిన్న ఛాలెంజెస్, కాంప్లికేషన్స్ ఎన్నున్నా గానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ మీరు కానీ అందరూ దగ్గరుండి మీరు ఇచ్చిన స్ట్రెంగ్త్ తనకు చాలా యూస్ఫుల్ అయింది మేడం. లాస్ట్ లో తను చేసుకోగలిగింది. ముందు అవును. తెలియకుండా చేసుకుంటాను అని ఎంత ధైర్యంగా ఉన్నా గానీ వన్స్ షీఈస్ ఇన్ అంటే ఒక్కసారి పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యి ఒకసారి అన్ని వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఇట్లా భయపడి ఇట్లా అన్ని ఉన్నా గానీ చిన్నగా మీరు చెప్పినవి అన్ని చెప్పుకొని దాని తర్వాత టాక్ టు బేబీ తను కూడా యాక్టివ్ గా ఆలోచన పెట్టుకొని బేబీతో మాట్లాడుకుంటూ బాడీని కొంచెం బ్రీతింగ్ కానీ డైట్ కానీ కొంచెం ఇట్లా మంచిగా ఒక మంచి ప్రాసెస్, ఒక మంచి డిసిప్లిన్ లో పెట్టుకోవడం వల్ల తనకి షీ వాజ్ ఏబుల్ టు బిలీవ్, మిమ్మల్ని నమ్మడం కానీ. ఐ థింక్ అది చాలా హెల్ప్ఫుల్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ దీంట్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేదంటే అట్లా ఏమైనా విన్నావా? ఎందుకంటే ఒక్కొక్కసారి అట్లా విన్నప్పుడు కూడా మనకి కొంత కొన్ని విన్నారు. సో అది ఏమైనా ఇంపాక్ట్ ఉండిద్దా? అది ఏమంత లేదా? కానీ అది కొంచెం ఇంపాక్ట్ వస్తుంది. ఉంటుంది. కొద్ది రోజులు ఆలోచిస్తాము, కొద్ది రోజులు ఆలోచించుంటాం అన్నమాట. ఓకే. కానీ ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత అట్లాంటిదంతా వదిలిపెట్టి డౌట్లు అన్ని క్లారిఫై చేసేసుకునేదాన్ని మేడం. వచ్చిన ప్రతిసారి మీరు ఓపిక్ గా క్లారిఫై చేసేవాళ్ళు. మేడమ్స్ శాంతా మేడం, విజయలక్ష్మి మేడం, అందరూ జయలత మేడం అందరూ ఐపీ సిస్టర్స్ ఇన్పేషెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా చాలా ఫీల్ బాగా అయినా? చూసుకున్నారు మేడం. అందరూ చాలా బాగా చూసుకున్నారు. We felt like home. ఓకే ఓకే. చాలా చిన్న అడ్వైస్ లాంటిది ఏంటంటే, చెప్పండి. అడ్వైస్ కాదు మేడం, తనకి మాకు డౌట్స్ వచ్చే కదా బయట నుంచి ఇన్ఫర్మేషన్ రావడం అంటే అవును. ఇట్లా ఏదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది లేదంటే కొత్త ప్రాబ్లం వచ్చింది, ఒక అవును. అవగాహన అట్లా పోను అవగాహన రావడం వల్ల అప్రోచబిలిటీ ఉండింది మేడం. మాకున్న డౌట్లు మీ దగ్గరకు వచ్చి అడిగి అవును. క్లియర్ చేసుకున్న తర్వాత అవ్వడానికి అప్రోచబిలిటీ మీరైనా గానీ సిస్టర్స్ అయినా Sisters గానీ అయినా చూసుకున్న మేడం డైట్ గురించి గానీ లేదంటే డైలీ ఇట్లా చిన్న పెయిన్స్ వస్తున్నాయని సిస్టర్స్ అప్రోచ్ అవ్వడం గానీ, మీ దగ్గర దాకా రాలేకపోయిన సిస్టర్స్ చూసుకోవడం గానీ, చాలా ఇట్లా అందరూ సేమ్ హాస్పిటాలిటీతో చాలా ఓపిక్ గా ఆన్సర్ చేయడం వల్ల తను చాలా very helpful గా. హెల్ప్ఫుల్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఏమవుతుందంటే బయట వాళ్ళు ఇప్పుడు మనం నెట్ లో కొన్నిసార్లు చూస్తాము, కొంతమందికి కొన్ని ఇట్లా డెలివరీ అయింది, ఈ ప్రాబ్లం వచ్చింది. సో అట్లంతా వచ్చినప్పుడు వాళ్ళు నీకు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పి మనకి భయం తెలియకుండా పెంచేస్తారు. సో అట్లా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆ డౌట్ ని అడగకుండా అక్కడే మనసులో పెట్టుకుంటారు. అవును మేడం. ఇంకో కొన్నిసార్లు ఎన్నిసార్లు డౌట్ అడిగి మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చెప్పినదే ఎక్కువగా ఉంటది. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు చెప్తారు, ఇంకా ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకైనట్టే మాకు కూడా అయిపోతుందేమో అనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఇది చేస్తారు. కానీ మీరు డౌట్ క్లియర్ చేసుకోవడం ఒకటి. ఫైనల్లీ నువ్వు చెప్పినావు చూడు, నేను పూర్తిగా వదిలిపెట్టేస్తున్నాను, మీ అండ్ బేబీ విల్ బి సేఫ్ అంతే, ఇంకా అది ఏమైనా అవని. ఆ స్టేజ్కి రావాలంటే ఆ స్టేజ్కి వచ్చినప్పుడు బాడీ ఈజీగా మనకి మన ట్రీట్మెంట్కి బాగా ఎఫెక్టివ్గా వస్తుంది. సో అందుకనే చెప్తుంటాం, ప్రెగ్నెన్సీలోనే ఆ డౌట్ అడగడం సిల్లీగా ఉంటుందేమో అని అనుకోబాకండి. ఆ డౌట్ క్లియర్ చేసేసుకోండి. రెండోది ఏంటంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళకు కొంత తెలుసు అనేది అది కానీ ఉంటే మనకి ప్రాబ్లం నుంచి, ఇప్పుడు తనకి బీపీ ఉండింది, పేగు మెడకేసుకునింది, అయినా కూడా ఆ ఒక్క విషయం నన్ను బేబీని చూసుకుంటారు అనేది 100% వచ్చినప్పుడు అప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా తీసుకొని పోగలుగుతాం. ఇదే పేగు మెడకేసుకున్నదా, ఇదే బీపీ ఉన్నా కొంతమందికి చేయలేకపోతున్నాం, కొంత సేఫ్టీ లిమిట్. ఇప్పుడు ఈమెకి
సేఫ్టీ చూసుకోవాలి. బీపీ కొంత కంట్రోల్ పెట్టుకున్నప్పుడు కంట్రోల్ అయింది. హార్ట్ బీటింగ్ చూసుకుంటూ ఉండాలి. హార్ట్ బీటింగ్ ప్రాబ్లం రాకపోవచ్చు, బేబీ మెకోనియం పోవచ్చు, బేబీ కింద దిగడం ప్రాబ్లం రావచ్చు. కానీ మనం చూస్తూ చూస్తూ మనం వీళ్ళతో ఇదైపోతాం, అలైన్ అయిపోతారు. సో మనకి ఈమె గురించి మెంటలీ అర్థమైపోతుంది, ఫిజికలీ అర్థమైపోతుంది. అప్పుడు మనకు అది ఈజీగా ఉంటుంది. మనం ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఆ రెస్పాన్స్ ప్రోగ్రెస్ బాగా వచ్చినప్పుడు అప్పుడు దట్ ఈస్ అ రియలీ ఛాలెంజింగ్ కేస్. కానీ ఎప్పుడు వాళ్ళు మనతో ఈ డాక్టర్ పేషెంట్ ట్రస్ట్ అనేది బాగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇక్కడ కాదు ఎక్కడైనా అది బాగా అవ్వాల్సిందే. ఎక్కువ మందికి ఇప్పుడు ఆ డౌట్ స్టేజ్లోనే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అత్తగారంటే రండి ఒక నిమిషం, ఇట్లా ఉండొచ్చు అనేదాన్ని, ఎందుకంటే అందరికీ ఒక్కసారి అయినా చూసేయాలి. అండ్ లేదు అని చెప్పను, బట్ చాలా మంది ఎంత అత్తగారు బాగా చూసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఆ ఫ్రీనెస్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మేమంతా కూడా చాలా రోజుల్లో ఈమె అమ్మ అని అనుకున్నాము. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఈమె బాగుండొచ్చు, ఈమె కూడా అదే రకంగా రెసిప్రికేట్ అవ్వాలని లేదు. కానీ ఇక్కడ ఇద్దరు ఆ రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్ వెరీ మచ్ అమెనబుల్ ఫర్ ట్రీట్మెంట్. అది మనకి పెద్ద ప్రాబ్లం ఇవ్వదు అనేదానికి ఒక ఎగ్జాంపుల్. చాలా థ్యాంక్స్ మా. మీరు ఎట్లా ఫీల్ అయినారు, ఎట్లా చూసుకున్నారు ఒక్కసారి చెప్పండి. మేడం ఫస్ట్ అయితే నేను ఓల్డ్ పేషెంట్, సో అందువల్ల నాకు ఒక ఐడియా ఉంది మీరు ఎలా ట్రీట్ చేస్తారని. అదే చెప్పి తీసుకొచ్చాను పాపని, కోడల్ని. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండొచ్చు ఎలా చూస్తారో మేడము ఏంటో అత్తమ్మ తీసుకొచ్చారు అని. బట్ మీతో 1-2 సార్లు అయిన తర్వాత ఇంకా అమ్మాయి కూడా భయం వదిలేసింది. ఓకే నాకు బాగుంది మేడం, నాకు బాగా నచ్చారు, నాకు బాగా చేస్తారని నమ్మకం వచ్చింది అత్తమ్మ అని చెప్పి. సో ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం భయం వేసింది, బీపీ ఎక్కువైంది అని. కొద్దిగా నార్మల్ డెలివరీ అయితే కొద్దిగా ఆ ఫీల్ బాగుంటుందని నేను అనుకున్నాను మేడం. సి సెక్షన్ కి నార్మల్ డెలివరీకి పెద్ద ఫరక్ ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే మనము తెలివిగా ఉండి మన బేబీకి మనం డెలివరీ అయ్యేటప్పుడు మేము ఎట్లా ఫీల్ అయ్యాం ఆ ఫీల్ అనేది ఉంటుంది. సిజరీన్ లో అది ఉండదు. అది ఒక్కటి నేను దానికోసమని ఆ పాపకి నార్మల్ డెలివరీ కావాలి అని అనుకున్నాను. ఓకే ఓకే. అదే కొంచెం బీపీ వచ్చినప్పుడు కొద్దిగా భయం వేసింది, ఎట్లా అవుతుందో ఏంటో ఈ పాపకి అని. తర్వాత మీ మీద ఇంకా నమ్మకం పెట్టుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా చేసేస్తాం అనుకున్నప్పుడు ధైర్యం వచ్చింది మేడం. చేసేస్తారు అనుకున్నాము అన్నట్టుగానే మాకు నార్మల్ డెలివరీ చేసి చాలా బాగా అందరూ సిస్టర్స్ కానీ మేడం వాళ్ళు కానీ చాలా బాగా చేశారు మేడం, మీతో పాటు చేశారు. అది చాలా థ్యాంక్ఫుల్. మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం అందరికి. మీరు ఇందాక చెప్పినారు కదా నార్మల్ డెలివరీ అయితే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటది అది చెప్పండి. అంటే అప్పుడు ఉండకపోవచ్చు మేడం, తర్వాత మేము ఇంత కష్టపడి బేబీ ఇచ్చాము, ఈ బేబీ కోసం ఇంత కష్టపడ్డాము, మన బేబీ అని ఇది ఉంటుంది. సిజరీన్ లో అయితే ఏం మనం మత్తుగా ఉన్నప్పుడే తీస్తారు, ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. కళ్ళు తెరిచినప్పటికీ బేబీ ఉంటుంది, ఒకటే తెలుస్తుంది. నార్మల్ డెలివరీ అయితే అంతా తెలుస్తుంది అని ఆలోచన. అంటే నార్మల్ డెలివరీ అంటే మనమే ఇంట్లో వంట చేసినట్టు, ఇది సిజరీన్ అయితే బయట నుంచి తెప్పించినట్టు మేడం మనం చేసుకొని తింటే ఎట్లా బాగుంటుంది. అట్లా ఉండాలి కూడా అని ఒక ఆలోచన ఉంది. చాలా థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మీరు వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ బాగా షేర్ చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ. ఓకే.